ఈరోజు రెసిపీ జంతికలండి. జంతికల తయారీకి 1/2 kg బియ్యం పిండి వేసుకోవాలి. దాంట్లో పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు అనేది జంతికల క్రిస్పీనెస్ కోసం యూస్ చేస్తారు. పుట్నాలు మిక్సీ పట్టుకుని బియ్యం పిండిలో వేసుకోవాలి. దాంట్లో కాస్త శనగపిండి వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసుకుంటున్నారు. నెయ్యి ప్లస్లో వెన్నెన్న వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకుని 4 స్పూన్ల కారం వేసుకోవాలి. తరువాత గుప్పెడు నువ్వులు వేసుకోవాలి. బియ్యం పిండికి 3 స్పూన్ల వాము వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా మిక్చర్ పొడి వచ్చిన తర్వాత తగినంత వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఈ విధంగా మిక్చర్ అయితే ఉండాలి. ఇలా స్మూత్గా ఉండాలి. ఆలోపు మనమైతే ఆయిల్ అయితే వేడి చేసుకున్నాం. మన జంతికల మిక్చర్ వేసేటప్పుడు స్టవ్ అయితే మీడియంలో ఉండాలి. సిమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఈ విధంగా మన జంతికలు ఇలా కలర్ వస్తే మన జంతికలు రెడీ.